కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పీరియడ్ ఉన్నప్పుడు 2 సంవత్సరాల్లో కూడా 1 సంవత్సరం డిప్యూటీ మేయర్గా పప్పు ఉమామహేశ్వరరావు, 1 సంవత్సరం కర్రి శ్రీనివాసరావు గారికి అని చెప్పి ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే అప్పుల్లో ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి అవన్నీ రావటం, ఇవన్నీ డిలే అవటంలో 4 నెలలు డిలే అయింది. పప్పు ఉమామహేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేసేసరికి 18 నెలలే ఉంది. దాన్ని ఇద్దరు కూడా చెరుకు 9 నెలలు పంచుకుంటా అన్నారు. ఏదేమైనప్పటికీ కూడా సంవత్సరం అన్నాం కాబట్టి అని కర్రి శ్రీనివాస్ గారు కూడా సంవత్సరం చేయనివ్వలేమని ఆయన కూడా పట్టుపట్టలేదు. ఏదైనా అన్న మాట ప్రకారం ఏదైతే కర్రి శ్రీనివాస్ గారికి మరి 2వ డిప్యూటీ మేయర్గా ఆ రోజున బహిరంగంగా ప్రజల మధ్యలో అనౌన్స్ చేసామో, ఈ రోజున ఎన్నిక అనేది లాంఛనం అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఏదైతే ఆ ప్రాసెస్ అంతా నడిచిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం డిప్యూటీ మేయర్ అవుతారు. ఈలోపుగా మా పార్టీ కార్యక్రమాలు ఏం జరిగినా అతన్ని గౌరవించుకోవడానికి డిప్యూటీ మేయర్గా ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీద పిలవటానికి అవకాశం ఉండాలన్న ఉద్దేశంతోనే పప్పు ఉమామహేశ్వరరావు రాజీనామా చేయడంతో ఈ రోజున మీడియా సమావేశం ద్వారా మరి డిప్యూటీ మేయర్గా మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఎన్నికనేది ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏదైతే వచ్చిన తర్వాత దాని లాంఛనం ప్రకారం అది చేయడం జరుగుద్ది. ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ ఏదన్నా అనివార్య కారణాల వల్ల డిలే అయితే భవిష్యత్తులో అన్న కర్రి శ్రీనివాస్ గారు ఒక కోరిక కోరాడు, శిలాపలకం మీద డిప్యూటీ మేయర్ అనేది ఉండాలని. డెఫినెట్గా ఆ కోరిక ఇప్పుడు తీరకపోయినా తీర్చే పరిస్థితి అనేది డెఫినెట్గా చేస్తాం. ఎందుకంటే గౌరవం అనేది ప్రజల మధ్యలో ఉండాలి. ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అలాగే నాయకుడిగా ఏదైతే నేను మాట ఇచ్చానో ఆ మాట నెరవేర్చవలసిన బాధ్యత నా మీద కూడా ఉంది. డెఫినెట్గా ఎవరికైనా సరే, ఎందుకంటే ఆ విశ్వసనీయత రాజకీయ నాయకులు లేకపోతే మనం విశ్వాసం, ప్రజల విశ్వాసాన్ని కోల్పోతాం. అటువంటి నమ్మకం ప్రతి ఒక్కరు కూడా నా చుట్టూతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఎవరైతే కష్టపడ్డారో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయడం జరుగుద్ది. అందులో బహిరంగంగా ఎవరికైతే చెప్పామో వాళ్ళకి తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత మనకు ఉంటుంది. బహిరంగంగా ఎప్పుడైతే మనం చెప్పిన పని చేసామో అప్పుడు నేను ఎవరికైనా కుదిరినప్పుడు చేస్తాను అని చెప్పిన వాళ్ళకి డెఫినెట్గా మనకి చేస్తారు, అవకాశం వస్తే అనేది నమ్మకం వాళ్ళకి కూడా కలుగుద్ది. ఆ నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈ రోజున ఏదైతే కర్రి శ్రీనివాస్ గారికి ఆ రోజున నేను అన్నానో ఆ మాట ప్రకారం ఇవాళ మరి ప్రకటన చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా అతను కూడా అందరినీ కూడా కలుపుకుని వెళ్ళి రాబోయే రోజుల్లో ఇంతకంటే మంచి పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో సంవత్సర కాలం డిప్యూటీ మేయర్గా పప్పు ఉమామహేశ్వరరావు గారు మరి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చిన ప్రకారం వారు రాజీనామా చేయడం జరిగింది. ఆ ఖాళీ అయినటువంటి డిప్యూటీ మేయర్ పదవికి గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారి ఆశీస్సులతో ఏదైతే మాట ఇచ్చారో ఆ ఇచ్చిన మాట ప్రకారం 12వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు గారికి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వడానికి మరి తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా ఏకగ్రీవంగా, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్పొరేషన్ పరంగా ఏదైతే ప్రక్రియ అన్నీ కూడా పూర్తి చేసుకొని త్వరలోనే ప్రభుత్వ పరంగా మరి ఆథరైజ్డ్గా వచ్చే విధంగా గౌరవ కమిషనర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి గౌరవ కర్రి శ్రీనివాసరావు గారు కూడా మరి ఏదైతే కార్పొరేషన్ పరంగా గౌరవ శాసనసభ్యులు వారు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి అవకాశాన్ని ఏలూరు నగరాభివృద్ధికి వారు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. పాలక సంస్థలో డిప్యూటీ మేయర్గా నేను నియమించబడానంటే కారణం గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారు, గౌరవ మేయర్ గారు షేక్ నూర్జహాన్ పెదబాబు గారు. మరి ఈ రోజున నేను రాజకీయాల్లో గత 30 సంవత్సరాలుగా ఒక పార్టీలో కొనసాగుతూ వచ్చా. అప్పుడు ఆ పార్టీలో కొనసాగినప్పటికీ కూడా ఎటువంటి ఒక ఉన్నతమైన పదవులు కూడా చేపట్టలేకపోయాం. ఈ రోజున ఒక ఉన్నతమైనటువంటి డిప్యూటీ మేయర్ స్థాయిలో నేను ఉన్నానంటే దానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం మీద ప్రధానంగా మరి మన ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణయ్య గారు ఒక కార్యకర్తని ఏ విధంగా ప్రోత్సహించాలి, ఏ విధంగా అతను పెద్దవాడిని చేయాలి, ఏ విధంగా ఉన్నతమైన పదవుల్లో పెట్టాలి అన్న ఒక కార్యకర్తను ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలుసుకోగలిగానంటే
కేవలం తెలుగుదేశం పార్టీలో గత 1-2 సంవత్సరాలుగానే నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉండడం వల్ల ఆ తెలుగుదేశం పార్టీ ఒక నియమ నిబంధనలతో కానీ ఒక క్రమశిక్షణతో గల పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఎక్కడా కూడాను కార్యకర్త ఒక ఉన్నతమైన వాడా, చదువున్న డబ్బున్నవాడా అని కాకంటాను పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తా కాదా, పార్టీకి ఎలా పనిచేశాడు అనేది కొలబద్దగా తీసుకునే ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీలో నేను కొనసాగుతున్నందుకు నేను ఈ రోజున చాలా గర్వపడుతున్నాను. నిన్నటి వరకు కూడా ఒక నూతులో కప్పలాగా ఒక పార్టీకే పరిమితం అయిపోయి ఈ రోజున బయటికి రావటం వల్ల తెలుగుదేశం పార్టీ ఒక ఉద్దేశం కానీ అలాగే బడేటి కుటుంబం ఒక ఇది కానీ మనకి ఈ రోజున తెలిసిందంటే నేను డిప్యూటీ మేయర్గా కొనసాగుతున్నానంటే ఈ రోజున ప్రధానంగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది బడేటి కుటుంబానికి, బడేటి రాధాకృష్ణయ్య గారికి అని చెప్పి నాకు ఈ పదవి ఇచ్చిన మరి పెద్దలందరికీ కూడా ఎప్పుడూ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ కొనసాగుతాను. థ్యాంక్ యూ. నేను దాదాపు మరి 1999లో ఒక వ్యక్తికి ఇండిపెండెంట్ దగ్గర నుంచి కూడా పనిచేస్తూ మరి ఇన్ని సంవత్సరాలు కొనసాగుతూ కూడా నేను 2 టర్మ్స్ నేను కార్పొరేటర్ అయ్యాను. ఎప్పుడూ కూడా ఒక ఉన్నతమైన పదవిని నేను పొందలేకపోయాను. నేను ఈ రోజున ఉన్నతమైన పదవి పొందానంటే కేవలం తెలుగుదేశం పార్టీ బడేటి రాధాకృష్ణ గారు అని చెప్పి ఖచ్చితంగా తెలియజేయాలి. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 81793 53366, 81794 53366.